రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 19, 20న శృంగేరి పీఠాధిపతి శ్రీ విధిశేఖర భారతీ తీర్థస్వామి పర్యటన నేపథ్యంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, భక్తుల దర్శనాలు, శృంగేరి పీఠాధిపతి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. 76 కోట్ల రూపాయలతో మొదటి దశ ఆలయ అభివృద్ధి పనులు, 35 కోట్ల రూపాయలతో నిత్యాన్నదాన సత్ర భవనం నిర్మాణం చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధి పైన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ అధికార యంత్రాంగము ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్య గారి ఆధ్వర్యంలో బీటీడీఏ వైస్ చైర్మన్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎస్పీ గారు ప్రభుత్వ సలహాదారులు ఎండోమెంట్కి సంబంధించినటువంటి ప్రోటోకాల్కి సంబంధించిన అందరి అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించుకొని శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విధిశేఖర భారతి గారు 19వ తేదీ 20వ తేదీలో వస్తున్న సందర్భంలో వారి రాక సందర్భంగా ఏర్పాట్లను కూడా పర్యవేక్షించుకొని ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా పరీక్షించి పరిశీలన జరిపి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చులు జిల్లాకు సంబంధించిన మంత్రులకు సూచనలు సలహాలతోటి ముందుకు పోతున్న సందర్భంలో మేము అనేక సార్లు చెప్పడం జరిగింది. ప్రభుత్వం భక్తులు చెప్పేటువంటి ఆలోచనకు అనుగుణంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి పథకంలో తీసుకొని పోతామని ఆ సందర్భంలో వచ్చిన సూచనలో భాగంగా స్వామివారి సన్నిధిలో రావి చెట్టు ముందర తూర్పు భాగంలో కూడా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి తెరపైన స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకోవడం. వేములవాడ